బ్రేకింగ్ చూస్తున్నాం. కడప జిల్లాలో ఓ విఆర్ఏ ఇంట్లో ఉంచి డిటోనేటర్లను పేల్చేశారు గుర్తు తెలియని వ్యక్తులు. అర్ధరాత్రి జరిగిన ఈ ఘటనలో విఆర్ఏ చనిపోక ఆయన భార్య పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాదం నుంచి వారి పిల్లలు తప్పించుకున్నారు. వేముల మండలం వి కొత్తపల్లిలో అర్ధరాత్రి విఆర్ఏ నరసింహ ఇంట్లో డిటోనేటర్లను పేల్చేశారు గుర్తు తెలియని వ్యక్తులు. ఒక పేలుడు ఘటనతో విఆర్ఏ తల్లి సొమ్మసిల్లి పడిపోయింది. పిల్లలు వేరే గదిలో ఉండటంతో వారు ఈ ప్రమాదం నుంచి బయటపడ్డారు. పేలుడు జరిగిన ప్రాంతాన్ని పులివెందుల డీఎస్పీ మురళీనాయక్ పరిశీలించారు. ఇక ఈ ఘటనపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మధు అందిస్తారు. మధు, కడప జిల్లా పులివెందుల నియోజకవర్గం వేముల మండలంలోనే కొత్తపల్లి గ్రామంలో విఆర్ఏ నర్సింహులు ఇంటి పైన డిటోనేట్లు పేల్చి గుర్తు తెలియని వ్యక్తులు అయితే దాడి చేసినట్టయితే తెలుస్తుంది. ఈ దాడిలో నర్సింహులు అక్కడికక్కడే మృతి చెందాడు. అయితే వాళ్ళ భార్యకి తీవ్ర గాయాలు కావడంతో కడప రిమ్స్ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం అక్కడ తరలించారు. అయితే మరో రూమ్ లో పడుకొని నిద్రిస్తున్న వాళ్ళ తల్లి కావచ్చు, వాళ్ళ పిల్లలు కావచ్చు, పిల్లలకైతే ఎటువంటి గాయాలు కలగలేదు. అయితే వాళ్ళ మదర్ కు, తల్లికి కూడా స్వల్ప గాయాలు అయినట్లయితే తెలుస్తుంది. ఈ విషయం తెలుసుకున్న పులివెందుల డిఎస్పీ సంఘటన స్థలానికి చేరుకొని అక్కడ ఏంటి విషయం అనేది పరిశీలిస్తున్నారు. అయితే ఈ డిటోనేట్లు పేల్చి చంపడానికి పాత కక్షలే కారణమని పోలీసులు అయితే విచారణలో తెలియనట్లయితే తెలుస్తుంది ప్రసన్న. మరోవైపు అయితే ఎక్కడికక్కడ పోలీస్ బృందాలు అయితే ఈ డిటోనేట్లు పేల్చిన వ్యక్తుల కోసం గాలింపు చర్యలు అయితే వేగవంతం చేసినట్లయితే తెలుస్తుంది ప్రసన్న. రైట్ మధు, థ్యాంక్ యూ.